హై టు ఆల్ వీడియోలు వెళ్ళి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉందన్నమాట. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇచ్చిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ చెక్అవుట్ చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు 2023లో వచ్చినటువంటి SSG కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్స్ అండ్ ఫిజికల్ టెస్ట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఇది మీ అందరు చూసుకున్నటువంటి విషయమే. అయితే మనకు నెక్స్ట్ స్టేజ్ అనేది మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలామంది వచ్చేసి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా బ్రదర్ ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ అయితే చేస్తారు అండ్ ఎప్పుడు ఏంటి అని ఈ విధంగా అడుగుతూ ఉన్నారు. అండ్ ఎటువంటి అప్డేట్ లేనప్పుడు వ్యూస్ కోసం వీడియో చేయడం వేస్ట్. అందుకే నేను ఇంతకుముందు కూడా వీడియో అయితే చేయలేదు. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చేయడం ముఖ్య కారణం వచ్చేసి ఏంటంటే మనకు ఒక నోటీస్ అనేది ఇంటర్నల్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. అది ఫేక్ అయితే కాకపోవడానికి అవకాశం అయితే ఉంది. అది ఫేక్ అయితే కాకపోవచ్చు, బట్ ట్రూ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. మనకు ఫిజికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ అయితే చేస్తారు, అసలు ఆ మ్యాటర్లో వచ్చేసి ఏంటంటే ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కొద్దిగా చేంజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫిజికల్ టెస్ట్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీరు కొద్దిగా ప్రిపేర్ అయితే అవ్వండి. మీరే నష్టపోద్దండి. అంటే మనకు ఫిజికల్ టెస్ట్ మొత్తం కూడా చేంజ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. అది కొద్దిగా మీరు కొద్దిగా ఓపిక కొద్దిగా వీడియోని ఎండ్ వరకు చూసి మీరైతే తెలుసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటి రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు బ్రదర్. ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్షన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన ఒక నోటీస్ అయితే వచ్చిందని చెప్పాను కదా, ఆ నోటీస్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నోటీస్ ఫర్ PST అండ్ PET. అండ్ ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ ఫర్ ఫిల్అప్ వేకెన్సీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ GD, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ SSF అండ్ రైఫిల్మెన్ GD, అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్ 2024 అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు రిఫర్ అడ్వర్టైజ్మెంట్ నోటీస్ అని ఇచ్చి మనకు నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది SSG కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనమాట. అయితే ఈ నోటీస్ మనకు అఫీషియల్గా వచ్చిందా అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే రాలేదు. ఇది ఇంటర్నల్ నోటీసు, అంటే మనకు అన్అఫీషియల్గా అయితే రావడం అయితే జరిగింది అనమాట. అండ్ దీనిలో వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు కొద్దిగా చేంజెస్ చేశారని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెకండ్ పాయింట్, నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ PST ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, CBT క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ టు బి కండక్టెడ్ మనకు ఆగస్టు 18, 2024 నుంచి సెప్టెంబర్ 28, 2024 తేదీ వరకు కండక్ట్ అయితే చేస్తున్నామని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ట్విస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు నెక్స్ట్ అంటే ఇంత ముందుకు జరిగినటువంటి ఫిజికల్ టెస్ట్ అన్నీ కూడా మనకు ఫిజికల్ టెస్ట్ అండ్ అది మాత్రమే కండక్ట్ అయితే చేస్తుంటారు. బట్ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఈ నోటీస్లో ఏమని మెన్షన్ చేశారంటే ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తాము అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 29వ తేదీ వరకు కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి అంటే ఇప్పుడు మనకు రీసెంట్గా CRPF ట్రేడ్స్ మీద వచ్చింది కదా, ఫిజికల్ టెస్టు, ట్రేడ్ టెస్టు అండ్ మెడికల్ టెస్ట్ 3 కూడా ఒకటేసారి అయితే కండక్ట్ అయితే చేశారన్నమాట. అంటే మనకు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్కి టైం అయితే ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు SSG కానిస్టేబుల్ కూడా ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకు మెడికల్ టెస్ట్ కూడా మనకు 2 డేస్లో కండక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఇండియన్ ఆర్మీ కూడా అంతే అనమాట. ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు 1 వీక్లో మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది ఇండియన్ ఆర్మీ పాలసీ. అదేవిధంగా మనకు CRPF ట్రేడ్స్ మీద కండక్ట్ అయితే చేశారు. బట్ ఇప్పుడు కూడా మనకు SSG కానిస్టేబుల్ కూడా కండక్ట్ అయితే చేస్తున్నమాట. ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఫిజికల్కి మెడికల్కి ఎటువంటి గ్యాప్ అయితే ఇవ్వడం లేదనమాట. అంటే ఇక్కడ మనకు ఇది ఇక్కడ ఇచ్చినటువంటి నోటీస్లో మనకి ఏదైతే మెన్షన్ చేశారో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఫిజికల్కి మెడికల్కి టైం అయితే ఇవ్వడం అయితే లేదు. కాబట్టి మీరు ఏమన్నా రెక్టిఫై చేసుకోవాలా మెడికల్ అనుకుంటే కానీ ఇప్పుడు ముందే మీరు రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే ఫిజికల్ తర్వాత మనకు మెడికల్కి ఎక్కువ టైం అయితే ఇవ్వడం లేదు. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఆగస్ట్లో అయితే ఉంది. కాబట్టి ఆగస్ట్లో ఆ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మన నెక్స్ట్ నోటిఫికేషన్కి ఆన్లైన్ కోర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతున్నాడు తక్కువ ప్రైస్కి. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఆల్ ఆన్లైన్ కోర్సెస్ ఉంది కదా, ఫస్ట్ బాక్స్ అనేది మీరు దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మొత్తం కూడా మీకు రైల్వే కోర్సెస్, SSMTS, SSG కానిస్టేబుల్, RPF ప్రతిదీ ఇక్కడ మీకు షో అయితే అవుతుందన్నమాట. కాబట్టి చూసుకోండి. ఇక్కడ మీరు కొద్ది పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు SSG కానిస్టేబుల్ 2025 కానిస్టేబుల్ అయితే ఉంది కదా, ఇది ప్రజెంట్ 999 అయితే ఉంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు డెమో వీడియోస్ కూడా చూసి మీరైతే కోర్స్ అయితే తీసుకోవచ్చు. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట.
అండ్ ఫిజికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాం అంటే ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 28వ తేదీ వరకు కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా మనకు 1 మంత్ అబ్బు మనకు కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ మనకు ఇది సిఆర్పీ వాళ్ళు అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. నోడల్గా అయితే వాళ్ళే ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే థర్డ్ పాయింట్, ఈ అడ్మిట్ కార్డ్స్ క్వాలిఫైడ్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బీ మేడ్ అవైలబుల్ సిఆర్పీ వెబ్సైట్లో అయితే మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే ఉంటుంది. సిఆర్పీ వెబ్సైట్ అనమాట, recruit.crpf.gov.in. ఆఫ్టర్ మనకు ఆగస్ట్ 8 తర్వాత మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చే అవకాశం అవుతుంది సిఆర్పీ వెబ్సైట్ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఓవరాల్గా మీకు నేను చెప్పబోయే చేసేది ఏంటంటే, మనకు ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన ఒక నోటీస్ అయితే వచ్చింది. అది రియల్ ఆ ఫేక్ అని పక్కన పెడితే, ఇది ఫేక్ చెప్పడానికైతే ఫేక్ అయితే కాదనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఇది ఫేక్ నోటీస్ అనే విధంగా అయితే లేదు. మ్యాక్సిమం వచ్చేసి రియల్ అయితే ఉండొచ్చు అనమాట. బట్ ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఇంతకుముందుకు జరిగినటువంటి ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ వేరు, ఇప్పుడు జరగబోయే ఫిజికల్ టెస్ట్ వేరు అనమాట. ఫిజికల్ టెస్ట్ అంటే మనకు రన్నింగ్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కొద్దిగా గ్యాప్ అయితే ఉంటుంది, 1 మంత్ ఆ విధంగా. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 1 మంత్ కూడా గ్యాప్ అయితే ఇవ్వడం లేదు. మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనకు ఆగస్ట్ 27 ఉంది. కాబట్టి ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఫిజికల్ టెస్ట్ వాళ్ళందరూ కూడా ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే ఫిజికల్ టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. వాటితో పాటు మీకు మెడికల్గా ఏమైనా డౌట్ ఉంటే కన్నా రెక్టిఫైడ్ అయితే చేసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంత పరిధి కూడా ఎవరైతే ఫిజికల్ టెస్ట్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ వచ్చేసి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.